హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గాయ్స్, ఈరోజు నేను ఎక్కడ పోతున్నా అంటే మా పాతింటికి సలార్ మూవీ చూడడానికి అయితే వెళ్తున్నా అనమాట. సో ఇప్పుడు చూస్తే మొత్తం వెనకాల పొద్దున ఇప్పుడు 5:45 అవుతుంది. సో ఇప్పుడు 6 నుంచి నేనైతే 7కి అయితే షో ఉంది. సో నేను అది 6:40కి అయితే పోతా. ఆడికి 40 మినిట్స్ అయితే ఇక్కడ 20 కిలోమీటర్స్. మన సలార్ మూవీ అంటే ఇవన్నీ లోపల ఇప్పుడు పొద్దున చలి వస్తుంది. సో లోపల నేను స్వెటరు, సో ఫస్ట్ అయితే షర్టు, దాని మీదకి వేరేది ఒక స్వెటర్ లాగా, దాని మీదకి ఇంకో స్వెటర్. సో మూడు వేసుకొని పొద్దున అంతా మీదకి వస్తున్నా, చలి పెడుతుంది కాబట్టి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా పోదాం, ఎందుకంటే టైం వేస్ట్ చేయొద్దు. సో పోదాం, పోయిన తర్వాత సినిమా చూద్దాం, రివ్యూ ఇస్తా. బొమ్మ ఇట్ట ఇవ్వాలి కావాలి. ఆల్రెడీ ఫస్ట్ డేనే 200 కోట్లు వచ్చినాయంట. సో పోదాం. ఇప్పుడైతే పోయిన తర్వాత మా ఫ్రెండ్ కూడా ఉంటాడా, ఆయన తీసుకొని అక్కడ నుంచి సినిమాకి పోయి సినిమా చూద్దాం. సో వెయిట్ చేయండి. పన్నాడు ఎట్లా పారిపోతున్నాడు. ఇప్పుడైతే లేట్ అవుతుంది. సో అయితే మనమైతే ఇప్పుడు సినిమాకి అయితే పోదాం. ఇదిగోండి, ఇప్పుడే థియేటర్కి అయితే వచ్చినాం. అందరు లోపల పోతారు చూడండి. సో ఎస్విసి థియేటర్. ఇప్పుడైతే లోపల పోతున్నాం. నేను మాట్లాడుతాను ఇలా చూడండి. ప్రభాస్ కటా అమ్మా. సో మళ్ళీ పోతుంది. ఇంకా అందరు పోతారు గాయస్ లోపలికి. సో ఇంకా 3 మినిట్స్గా షో స్టార్ట్ అవుతుంది. సో మేమైతే సింట్లో అయితే కూర్చుంటాం. షోనే స్టార్ట్ కాలే. మార్నింగ్ అయితే కాఫీ అయితే తాగుతున్నాం. కాఫీ ఇదిగోండి. మన తీసుకోరే, కాఫీ అయితే తీసుకోరా. వీడు సిగ్గు పడుతుంది గాయస్. కాఫీ ఇస్తే కూడా తాగుతలే. ఇప్పుడు వచ్చి తాగుతుంది మెల్ల. దాదా ఏం కాదు, తాగుదా. సిగ్గు పడుతుంది. ఆడోని మా ఏమన్నా సినిమా స్టార్ట్ కానీ టైం ఉంది. సో మేమైతే పోయి ఆడ కూర్చుంటాం, కాఫీ తాగుతున్నాం మంచిగా పొద్దు కదా. మన సీట్ ఏడా బాయ్. మొత్తం ఫుల్. ఇదేనా బాయ్? ఇక్కడ చూసొచ్చు. అరే మధ్యలో ఉంది బాయ్. ఇగో గాయస్, మధ్యలో కూర్చున్నాం మనం పైన, కానీ ఇట్లా కిందికి ఉంది కూడా. ఇగో ఇట్లా చూస్తే మనం చూడలేం. అదే ముంగడ కూర్చున్నాం అనుకో, తక్కువ పైసలు పెట్టి ఇగో ఇట్లా పై చూడొచ్చు మంచిగా. ఇట్లా మొత్తం మీరు థియేటర్ ఫుల్. అరే స్టార్ట్ కాలే ఇంకా. తంబాకు హట్ ఎందుకు స్టార్ట్ అవుతుంది గాయ్స్. మొత్తం థియేటర్ ఉంటుంది. ఒకసారి మొత్తం అంతా థియేటర్ ఉండేటప్పుడు ఇంటర్వెల్ అయింది. అందరు ఇప్పుడు పోతున్నారు ఇంటర్వెల్కి. వస్తుంది కదా ఇంటర్వెల్ సినిమా అయితే. ఇప్పుడు ఇంటర్వెల్ అయింది. గేమ్ ఉంది తెలుసా సినిమా. సో ప్రభాస్ అయితే మొత్తం ఇచ్చి పడేసి సినిమా అయితే సూపర్ ఉంది గాయస్. ఇప్పుడే ఇంటర్వెల్ అయింది. ఇంటర్వెల్ హాఫ్ సీన్ అయితే సూపర్ ఉంది, మస్తుంది సినిమా అయితే. జబర్దస్త్ ఉంది. అందరు మీరు వచ్చి చూడొచ్చు. సో హాఫ్ సినిమా ఎట్లుంది అంటే, ప్రభాస్ స్టోరీ సెకండ్ హాఫ్కి వెళ్ళి చెప్తారు, స్టోరీ చెప్తారు. ప్రభాస్ ఎందుకు ఇట్లా ఫైట్ చేస్తుండే, ఎందుకు అనేది సెకండ్ హాఫ్కి వెళ్ళి చెప్తారు అన్నమాట.
సో మీరు ఎవరైతే కొత్తగా చూడలేరో వచ్చి చూడండి, మస్తు కొత్త వస్తుంది సినిమా, మస్తు పైసలు పెట్టినందుకు వర్త్ సినిమా అయితే చూడొచ్చు. సో ఇప్పుడైతే అందరూ ఇవ్వండి జనాలు ఉన్నారు చూడండి. సో ఇంటర్వ్యూలు అనమాట, ఫుడ్ తీసుకుంటారు. సో మనం కూడా ఏదో ఒకటి తీసుకొని పోయి చూస్తున్నాం. సినిమా అయితే తప్పకుండా వస్తుంది. చెప్పురా ఏం తీసుకుందాం? గాయస్ ఇవ్వండి, కాఫీ తీసుకున్నాం, సమోసాలు తీసుకున్నాం. నేను 2, మా దోస్త్ గారు 2. సో ఇప్పుడైతే తిన్నాం. సినిమా స్టార్ట్ అయిన తర్వాత సమోసా తింటుంటా, కాఫీ తాగుదాం. పొద్దున వాటి కాఫీ తీసుకున్నా గాయస్, కొద్దిగా. సో సినిమా ఎట్లుందిరా చెప్పు. అరే నేనేం తీసలేరా? అరే నువ్వు చెప్పురా, నన్నే పెట్టుకుంటున్నా. అట్లనే చెప్పు చెప్పు. ఎట్లా వీడు పెట్టుకోరా, ఎంత పెట్టుకో నిన్నే తీస్తా ఇప్పుడు. ఇంత సిగ్గుపడతాడు ఆడవాళ్ళు, అలా అంత సిగ్గుపడుతుందో. గాయస్ ఇప్పుడైతే సినిమా ఇదిగోండి ఇంకా స్టార్ట్ కాలే, మేము తెచ్చుకొని ఇక్కడ కూర్చుంటున్నాం. పాత అంటే అయితే కూర్చున్నాం. సో హాఫ్ సీన్ అయితే మస్తు ఉంది. ఒక్కొక్కడు పేపర్లు ఎగిరేస్తుంది, ఇట్లా పైకి పేపర్లు ఎగిరేస్తుంది, అవన్నీ కథలు మస్తుండే. కానీ సినిమా అయితే బాగుంది, సినిమా అయితే మస్తుంది. సో ఇంకొక ఇంటర్వ్యూలో అయింది, ఇంకొక హాఫ్ మూవీ అవుతుంది. 3 hours మూవీ. ఇంకొక హాఫ్ మూవీ చూసేసి ఇంటికైతే పోదాం. ఫస్ట్ అయితే ఇంకొక హాఫ్ మూవీ అయితే చూద్దాం. ఆ పుస్తకానికి నిబంధనని పేరు పెట్టాడు. ఆ నిబంధన ప్రకారమే ఖాన్ సార్ని గాయస్ అయిపోయింది, మూవీ అయితే అయిపోయింది గాయస్. గాయస్ నేనైతే పొద్దున 10కి అయితే వచ్చిన. 7 o'clock షో కదా, 10 o'clock వచ్చి ఒక 1-2 గంటలు వండుకున్నా. సో ఇప్పుడైతే రివ్యూ ఇస్తున్నా అనమాట. సో ఫస్ట్ సినిమా అయితే పోగానే మేము ఏదో బాగుంటుంది అంటే కామెడీ ఉండదు కదా, అంటే కామెడీ సీన్ కాదు ఇది యాక్షన్. నాకైతే అంత రివ్యూ ఎన్నికి రాదు గాయస్. నేను డైలీ వ్లాగ్స్ అయితే తీస్తాను అనమాట మన ఛానల్లో. నేను రివ్యూ అంటే అన్ని సినిమాలకు రివ్యూ అయితే ఇయ్య. నేను ఏదో ఇప్పుడు నేను చూసినా ఎట్లుందో నేను మీకు చెప్తున్నా అంతే. సో నేనైతే ఫస్ట్ టైంలో కామెడీ అవన్నీ లేవు, మస్తు యాక్షన్. సినిమా అయితే సూపర్ ఉంది, బాగుంది. సో సినిమా ఎట్లుంది అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ప్రభాస్ వస్తాడు, దాన్ని పట్టుకుంటాడు చూడండి, మొత్తం ఏళ్ళది అది పడుతుంది అనమాట, దాని మార్క్. సో వాళ్ళ మమ్మీ చెప్పింది అనమాట ఆయనకి కొట్లాడద్దని, అందుకే అట్లా దాన్ని పట్టుకుంటేనే అట్లా అయింది. సో అది ఒకసారి మీరు సినిమా చూసి అర్థమవుతుంది, ఇప్పుడు నేను చెప్తే అర్థం కాదు. సినిమా అయితే బాగుంది గాయస్. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే లాస్ట్ వరకు నాకు తెలియదు అసలు పార్ట్ 2 ఉంటుందని. సో నేను లాస్ట్కి చూసి అసలు నేను యూట్యూబ్లో చూసినా, మొత్తం ఏడ చూసినా అని కూడా పార్ట్ 2 ఉంటుందని ఎవరు చెప్పలేరు. ఫస్ట్ ఎట్లుందంటే బాగుంది అన్నారు, కానీ పార్ట్ 2 ఉంటుందని ఎవరు చెప్పలేరు. సో నేను చూసి ఇదేంది ఇంకా చూపెట్టలేరు, అప్పుడు ఇంకా సినిమా అయిపోయిన కోసం టైం కాని కోసం ఇంకా అయితే లేదంటే లాస్ట్కి తెలిసిన పార్ట్ 2 ఉంటుందని. సో పార్ట్ 2 కూడా ఉంటుంది గాయస్. ఇప్పుడు ప్రశాంత్ నీల్కి అయితే KGF పార్ట్ 3 చేయాలి, మళ్ళీ దీన్ని సలార్ పార్ట్ 2 చేయాలి. ఆయనకి ఇవే సినిమాలు మస్తు పైసలు చాలు, వేరేగా అవసరం లేదు ఆయనకి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే కొత్తగా చూస్తారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మన ఛానల్ 1Kకి చాలా క్లోజ్ ఉంది, ఇంకా 1K కాలే మనది. సో మీరు ఎవరైతే కొత్తగా చూస్తారో సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేస్తే మనకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు. సో మీకు ఇంకా తెలుస్తూ ఉంటా, నేను ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటా మీకు. ఇట్లా నేను సినిమా రివ్యూలు ఇవ్వాలి, ఇట్లా కావాలి మీకు రివ్యూస్ ఇవ్వాలి, ఇట్లా కావాలి వీడియోస్, ఇంకా వేరే సినిమాలు పోయి ఇంకా అన్ని సినిమాల రివ్యూస్ ఇవ్వాలంటే కమెంట్ చేయండి కింద, నేను అన్ని సినిమాలు పోయేసి రివ్యూ కూడా ఇస్తా. సో ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. చలో బాయ్ బాయ్.